హాయ్ హలో అందరికీ. కొత్తగా మన వాట్సాప్‌లో ఒకటి ప్రధానమంత్రి పీఎంజేడీవై 2026 దరఖాస్తు ఫారం ఓపెన్ చేయబడుతుందని చెప్పేసి ఒకటొస్తుంది. సో, దాని గురించి మీకు క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో, వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకు చూస్తున్నారు కదా! ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పీఎంజేడీవై 2026 దరఖాస్తు ఫారం విడుదలైందని చెప్పేసి. దానికి వయోపరిమితి 13-25 సంవత్సరాలకు 50,000 నుంచి 90,000 అని చెప్పేసి చూపిస్తున్నాడు. 25-65 సంవత్సరాల వరకు 90,000-2,00,000 చూపిస్తున్నాడు. సో, మెయిన్ కాన్సెప్ట్ ఏందనంటే, ఇప్పుడు ఓన్లీ వయసు అడిగిండు. నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతున్నాడా? సో, ఈ ఫండింగ్ ఎలా ఇస్తున్నారు? ఎలా ఇచ్చేస్తారని చెప్పేసి అడుగుతున్నాడా? ఆ! సో, దాని గురించి క్లియర్‌గా చెప్పుకోవడానికి ఇక్కడ కింద ఒక లింక్ ఇచ్చాను. సో, లింక్ క్లిక్ చేస్తాను. చూడండి. లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేరు అండ్ మీ ఫోన్ నంబర్. సో, మీరు జెన్యూన్‌గా ఫోన్ నంబర్ ఇచ్చారనుకోండి, మీ డేటా అంతా వాడు తీసుకుంటాడు. సో, ఇది నిజమైన ఫారం అయితే గనుక నేను జెన్యూన్ నంబర్ ఇయ్యకపోయినా గాని ముందుకెళ్ళదు. సో, నేను ఇక్కడ నంబర్ ఇస్తాను చూడండి. నా పేరు ఇస్తాను. సో, ఏబీసీ ఓకే. సో, ఫోన్ నంబర్ చూడండి. సో, ఎన్ని నంబర్లు మొత్తం ఆల్ జీరోస్ ఇచ్చాం. సో, ఇక్కడ ఏమన్నాడు? మీరు ఇంతకుముందు దరఖాస్తు చేశారా? సో, లేదని చెప్పేసి పెడదాం. లేదని చెప్పేసి పెట్టేసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి మీదనే క్లిక్ చేయమంటున్నాడు కాబట్టి క్లిక్ చేస్తారు. సో, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది కదా! సో, ఇక్కడ మీరు మీ దరఖాస్తు స్వీకరించబడింది. మీరు యోజన అధికారిత నిధులను స్వీకరించడానికి అర్హులో కాదో తనిఖీ చేయడానికి క్రింద ఉన్న 3 సులభమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. సో, ఇక్కడ 3 ప్రశ్నల్లో ఒకటో ప్రశ్న మీకు బ్యాంకు ఖాతాలో మనీ ఉందా అని అడుగుతున్నాడు. సో, మనం ఇక్కడ లేదని చెప్పేసాం. లేదని చెప్పేసిన తర్వాత మీరు నిధులను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో సారాంశం గురించి చెప్పండి. అంటే ఇక్కడ విద్య కోసం, రోజువారీ జీవన ఖర్చుల కోసం, వ్యాపారాన్ని ప్రారంభించడానికి అని చెప్పేసి అన్నాడు. వ్యాపారాన్ని ప్రారంభిద్దాం. సో, ప్రారంభించిన తర్వాత మూడో ప్రశ్న మీ వయోపరిమితిని ఎంచుకోండి. అంటే ఏజ్ 70, 31+5 అని అన్నాడు. సో, దీన్ని బట్టి మనం ఒకటి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడేమంటున్నాడు? మీ సమాచారాన్ని తనిఖీ చేస్తున్నాము. మీ సమాధానాన్ని తనిఖీ చేస్తుంది. హ్మ్. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ప్రయోజనం పొందేందుకు మీరు ఆమోదించబడ్డారు. క్రింద సూచనలను అనుసరిస్తే మీ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ప్రయోజనాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. దిగువ బటన్ నొక్కి సమాచారాన్ని వాట్సాప్‌లో 15 మంది స్నేహితులతో లేదా 5 గ్రూపుల్లో పంచుకోండి. తద్వారా కూడా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పీఎంజేడీవై గురించి తెలుసుకోగలరు. సో, ఏం లేదు ఇక్కడ మీకు ఇచ్చేది లేదు, చేసేది లేదు. కానీ మీ డేటా అనేది తీసుకోవాలి అంతే. డేటా తీసుకొని ఎవరైతే అందుకు లింక్ క్లిక్ చేసి మీ డేటాలు ఇస్తున్నారో, ఆ డేటా అంతా వాళ్ళ చేతిలో ఉంటది. మీ ఫోన్ నంబర్, మీ పేరు ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది ఇలాంటి లింకులు క్లిక్ చేసుకొని మీరు అనవసరంగా మీ ఫోన్ డేటా నంబర్లు వానికి ఇయ్యడం ఏంది? సగం నమ్మాలి. అసలు అది జెన్యూనా కాదా అని కూడా నమ్మాలి. పీఎంజేడీవై దేని గురించి ఇచ్చిండు? అది ఆలోచించుకొని ఆ లింక్ క్లిక్ చేయాలా? వద్దా? మన డేటా ఇవ్వాలా? లేదా? మన పేరు ఇవ్వాలా? లేదా? అని కూడా ఆలోచించాలి. ఇలాంటి మోసపూరిత లింకులు క్లిక్ చేసి మీ అనవసరంగా మీ పర్సనల్ డేటా అనేది షేర్ చేయకండి దయచేసి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.